హాయ్ రవి. బాగున్నారా? బాగానే ఉన్నా. ఏంటి మరి ఎలాగుంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? మన అంటే చాలామంది వ్యూవర్స్ అడుగుతుంటారు అన్నమాట, రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది ఏంటి, అసలు నడుస్తుందా నడవదా అనే ఒక ఆలోచనలు పడ్డారు, కొనవచ్చా కొనకూడదని. ఇక్కడ బొబ్బులకి 2 కిలోమీటర్లు కాబట్టి ఇది ఎప్పటికైనా డెవలప్ అవుద్ది ఈ ఏరియా అంతా. ఈ పాత బొబ్బులి, నర్సీపేట, దెబ్బగూడవలస ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ప్రెజెంట్ అయితే దొరుకుతుంది. దెబ్బగూడ కోమటపల్లి అయితే 5,500 దగ్గర బొబ్బులకి ఒక 15 కిలోమీటర్ల దగ్గర కొనేసారు. బొబ్బులకి 2 కిలోమీటర్లు, హైవేకి చూస్తే కిలోమీటర్. ఇక్కడైతే మంచి రేటు బాగుంది. రవి గారు చెప్పింది కరెక్టే, బొబ్బులు కరెక్టే 2 km లోపలే ఉన్నాయన్నమాట. ఇవి 2 కిలోమీటర్లు అంతే. తక్కువ రేటు కూడా ఇదే ఏరియాలో వస్తున్నాయి అనమాట. కాకపోతే ఇది ఎవరో తెలుసుకోలేకపోతారు. ఆ చుట్టుపక్కల హౌస్లు ఉన్నాయి, చూపించండి వాళ్ళకి. చూపిద్దాం. అటు సైడ్ హౌస్, ఇటు సైడ్ హౌస్, ఇటు హౌస్లు ఇవి ఉన్నాయి. నేను ఇవన్నీ చూపిస్తాను నేను ఖచ్చితంగా. ఇక ఇవన్నీ ఇళ్ళ మధ్యలో ఎంత తక్కువకి రీజన్గా 4,000, ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే 3,500, 4,500 ఈ రేట్లు దొరుకుతున్నాయి. 5,000కి ఇలాగ దొరికేస్తాను ఇవి బాగున్నాయి. రవి బ్రదర్ అనమాట, లోకల్ దెబ్బగూడల్స్ లోకల్ అనమాట. ఈయన ఏజెంట్, మంచి రియల్ ఎస్టేట్ పర్సన్, మీకు ఫెయిర్ పర్సన్ అనమాట. ఈ లోకల్ మీకు ఏ బిట్ కావాలండి దెబ్బగూడల్స్లో మీకు ఎటువంటి బిట్ కావాలన్నా కానీ దీన్ని కన్సల్ట్ చేయొచ్చు. మంచి పర్సన్, మీకు డైరెక్ట్గా ఓనర్ని కలుపుతూ మంచి కంపెనీకి జస్ట్ డబ్బులకి మాత్రం కరెక్ట్గా 100, 150 అలా జాగ్రత్తగా ఫెయిర్గా తీసుకున్న పర్సన్ అనమాట. సో ఆ ఇబ్బంది కూడా లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2% కింద మారింది ప్రతి బిట్కి. సో ఎందుకంటే కొనడం తక్కువైంది, కొద్దిగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం వల్ల గట్ట. సో బ్రదర్ కూడా మంచి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కానీ సైట్లు కానీ బాగా చేశారు అన్నట్టు. సో అన్నయ్య గురించి నాకన్నా కానీ అన్నయ్య చాలా ఎక్స్పర్టర్ అనమాట. సో తెలుసు ఈయన ఈ ఏరియాలో మొత్తం మీద చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు మంచి బిట్లు కొనగలే ఇది ఉంది. తిన్ నెంబర్ కూడా నేను ఇస్తాను కిందని. జస్ట్ కన్సల్ట్ చేసి డైరెక్ట్ నాయుడు ఛానల్ నుండి వచ్చానంటే మీకు డైరెక్ట్గా మనల్ని అప్రోచ్ అవుతారు అన్నయ్య, ఇబ్బంది కూడా లేదు. ల్యాండ్స్ కావాలన్నా సైట్లు కావాలన్నా అన్నయ్య ద్వారా కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. తిన్ నెంబర్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. లోకల్లో ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ లోకల్ ఉంటారు కాబట్టి కొనుక్కోవచ్చు. ఎటువంటి ఆ ల్యాండ్ పైన ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కానీ క్లియర్గా చెప్పగలుగుతారు అన్నమాట ఈయన. సో అలాంటి విషయాలు కూడా అనే ఈ వెంచర్ మనకి ఎవరు వేసారని అంటే బొబ్బులి చౌదరీస్ అంటే మా ఇవి బ్రాండ్ వైన్ షాప్లు అవి ఉన్నాయి కదా, బార్లు అవి ఆయన కొనుక్కొని మన బ్యాడింగ్ లక్ష్మీనాయుడు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, తెంటి జయప్రకాష్ గారు, ఆ ల్యాండ్ ఇది 5.5 ఎకరాలు. ఇది వాళ్ళు అక్కడ బయట ఒక 2.5 ఎకరాలు ఉంది ఆ ఇంటి వెనకట్ల. ఇది అప్పుడు వెంచర్ వేసి అప్పుడు ఈ వెంచర్ అయితే ఏ రేట్ నుండి ఏ రేట్ వరకు దొరుకుతుంది ఇక్కడ గజం? అంటే ఇక్కడ మనం నిలబడింది తార్ రోడ్డుకి 3 బిట్టు ఒక 5,000 నడుస్తుంది. చూపిస్తాను తార్ రోడ్ అది. ఓకే. ఆ తార్ రోడ్ అనేది తార్ రోడ్డు తర్వాత 2వ బిట్ వస్తుంది. 2 తర్వాత 3వ రోడ్లో ఉన్నా ఈ లైన్ లో ఉన్నాయి ప్రెజెంట్. కొద్దిగా బ్యాక్కి వెళ్తే ఒక 4,000 దొరుకుతుంది. ఇక్కడైతే ఒక 4-5, ఫ్రంట్ అయితే 5, రోడ్డు పాయింట్ అయితే ఒక 6 అలా దొరుకుతుంది. తర్వాత అనమాట అక్కడ ఆల్రెడీ జగనన్న కోనలు అవి వచ్చాయి కాబట్టి అటు సైడ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే జగనన్న కోనలు ఆనుకునే 3.5, 3.6 ఈ రేట్లో దొరికేస్తాయి. ఎందుకంటే అది జగనన్న కోనలు రావడం, ఈ కొద్దిగా రోడ్లు అవన్నీ వేస్తున్నాయి, చిన్న తుప్పల్లాగా కొనడం తెలియని వాళ్ళు అప్పుడు స్కీముల మీద కాబట్టి తక్కువకి వాళ్ళకి అవసరం ఉన్నట్టు తక్కువకి ఇచ్చేదానికి చూస్తాను. స్కీముల మీద కొన్నారు కాబట్టి మీకు ఫెయిర్ ప్రాబ్లం కూడా లేదు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. తర్వాత వాళ్ళు తక్కువకి వచ్చింది కాబట్టి వాళ్ళు అవసరాలకు కొద్ది లాభానికి విడిచిపెట్టేస్తారు. పిల్లల పెళ్ళిళ్ళని ఇప్పుడు చదువులకని అమ్మడానికి చూస్తున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు చాలా మంది. ఓకే, వెరీ గుడ్. దాన్ని బట్టి మీకు ఎవరు మనకు కన్సల్ట్ చేసిన వాళ్ళకి తక్కువకి సేల్స్ చేసి తక్కువకి ఇప్పించుతాం అనమాట. జనరల్ గా ఏంటంటే వేలకు గజాలు పెరిగిపోయినాయి రేట్లు, కానీ ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో పెరిగాయంటే పెద్దగా తెలియట్లేదు. అంటే
బొబ్బులకి 2 కిలోమీటర్లు అంటే ట్రాక్ ఉండడం వల్ల ఏదో ఇక్కడ ఏదో కోటపల్లి వెళ్ళి 6,000 అలా కొనేస్తారు కానీ బొబ్బులకి 2 కిలోమీటర్ అనేది కొద్దిగా ఐడియా రావట్లేదు. తర్వాత బొబ్బులు జూట్ బిల్లు కూడా తీస్తారు, అక్కడ 50,000 60,000 ఉంది గజం. అది డెవలప్ అయితే ఏరియా అంతా డెవలప్ అవుద్ది బాగా. ఇంకా ఆల్రెడీ డెవలప్ అయింది, అంజనీ కూడా డెవలప్ అయింది. హైవేకి మళ్ళీ 1 కిలోమీటర్ అంజనీ వెనక్కే కాబట్టి ఇబ్బంది లేదు. సో మంచి ఏరియా అండి. అన్నీ చెప్పినట్టు ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం కట్టుకోవాలన్నా ఇప్పుడు 3,500 3,600కైనా అక్కడ 3,500 3,600కైనా జగన్ అనుకోని కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. మంచి సదుపాయం ఉంది. కాకపోతే ఏంటంటే మన కస్టమర్లు నేను టైలరింగ్ చేస్తూ బిజినెస్ చేస్తాను, పెద్ద తిరగట్లేదు కాబట్టి మన దగ్గర కస్టమర్లు లేరు. కస్టమర్లు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే మన దగ్గరకు వస్తే లేదు. ఈ ఛానల్లో నేను పెడతాను కాబట్టి మీ నెంబర్ కూడా ఇస్తాను. అందువల్ల మిమ్మల్ని కూడా డైరెక్ట్ నాయుడు ఛానల్ నుండి వస్తున్నాం, నాయుడు రియల్ ఎస్టేట్ అంటే మీరు కంపల్సరీ రిసీవ్ చేసుకోండి ఖచ్చితంగా. మంచి కస్టమర్స్ వస్తున్నారు మనకి, ఎన్ఆర్ఐ అట్లా వస్తుంటారు అనమాట. సో మీకు కూడా 1-2 బిట్లు చెప్పడానికి కారణం వాళ్ళు కూడా మనకి ఛానల్ చూసి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వాళ్ళు కొద్దిగా గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. సో వాళ్ళకి ట్యాక్సీ ప్రాబ్లం ఉంటుందండి. సో అంతే తప్పితే లేకపోతే మీకు డైరెక్ట్ మనం కస్టమర్స్ కూడా చేసేవాళ్ళం. మన రియల్ ఎస్టేట్ మీడియేటర్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీడియేటర్కి ఇచ్చిన 10,000 20,000 కోసం చాలా మంది లక్షల్లో లాస్ అవుతుంటారు. దానికి కరెక్ట్గా లేక ఇచ్చేయక మీడియేటింగ్ కరెక్ట్గా లేరులేండి. ఇప్పుడు 100% ఫ్రాడ్ అయిపోయింది. ఆ ఫ్రాడ్ అవడం మంచి వాళ్ళు కూడా నమ్మడం కొద్దిగా కష్టం అవుతుంది. కస్టమర్స్ కూడా అవాయిడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఓనర్ కాడికి డైరెక్ట్ మనం ఏదున్నా ఓనర్ టు ఓనర్ పెడతాం. మరి నేను మామూలుగా మీడియేటింగ్ తప్పించి నేను మాట్లాడను, డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడించి వాళ్ళకి అంత వెసులుబాటు ఉందో అలా మాట్లాడుకోవడం వల్ల కస్టమర్స్ కూడా కొద్దిగా మనకి ఫ్రాడ్ చేస్తుంటారు. మనం చాలా కష్టపడి బిట్టి ఎతికి మంచి ప్లేస్ ఇస్తున్నాం కానీ వాళ్ళు ఓనర్ తెలిసినాక డైరెక్ట్ అయిపోవడం కూడా మీడియేటర్ మోసం చేయాల్సి వస్తుంది. సో మనకి ఇచ్చిన 10,000-20,000 కోసం వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు, లక్షలు పెట్టి ఇబ్బంది భయపడతారు. ఓనర్ టు ఓనర్ పెట్టడానికి కూడా కొంతమంది భయపడతారు. అదే మనకి నమ్మకం ఉన్న వాళ్ళవే మనం అమ్ముతాం, నమ్మకం లేని వాళ్ళు మనం మనల్ని దాటించి వెళ్ళిపోతాం అనే వాళ్ళు మనం ఈ టైం వేస్ట్ చేసుకొని తిరిగిసే కస్టమర్లు పట్టుకొని అమ్మం కదా. మనకి ఎవరైతే నమ్మకంగా నువ్వే అమ్మంటే వాళ్ళవే మనం సేల్స్ చేయడానికి చూస్తాం. బాగా చేస్తారని చాలా మీరు మాత్రం నాకు తెలిసి ఒక 5 years 6 years నుంచి తెలుసు అని మీరు మాత్రం చాలా జాగ్రత్తగా జెన్యున్గా చేస్తున్నారు. అందుకని మీ ఇంటర్వ్యూ అంటే చాలా మంది తెలియాలి. అంటే దెబ్బగూడాల్సిన ఇంత ఫెయిర్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు అనేది తెలియజేయడం కోసం మీకు ఈరోజు వచ్చాను తెలియజేసి అంటే మన ద్వారా కొనిపిస్తే చాలా బాగుంటుంది అనేది. దెబ్బగూడవలసి ఊరిని ఆనుకోని అనమాట ఈ వెంచరు. మీరు అదే ఊరు సంబంధం లేదు అసలు కూడా జస్ట్ 2 పోల్స్లో ఉందన్నమాట. ఒక్క పోల్లో మనకి కరెంటు అది అంతా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మంచి వ్యక్తి, మీరు దీన్ని కన్సల్ట్ చేయండి. ల్యాండ్స్ అయితే ఇంకా సూపర్ చేస్తాడు అన్నయ్య, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎన్నాలని మనకి ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ 2014లో వచ్చాను. సైట్ లో ఇల్లు కట్టాను. అప్పటి నుంచి అలా స్టెప్ బై స్టెప్ ఎవరున్న కొనమండం అలాగా దీంట్లోకి వచ్చాను. పార్ట్ టైం గా టైలరింగ్ చేస్తాను. మన ఇద్దరం ఎన్ని బిట్లు అన్ని చేసి ఉంటాం? మనం దగ్గర ఒక 10-15 చేసి ఉంటాం మన ఇద్దరం. చూడండి, అంటే నేను ఎంత ఫెయిర్ ఉంటే గానీ అన్నయ్య ద్వారా నేను అంటే డైరెక్ట్ అంటే నేను డైరెక్ట్ కొనకుండా ఆ లోకల్ కన్సల్ట్ చేసి అక్కడ ఉన్న మీడియేటర్ ద్వారా నేను ఫెయిర్గా వెళ్ళి కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ల్యాండ్లో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నాయనేది ఎవరు చెప్పలేం. ఆ ఏరియా పర్సన్ అయితేనే వాళ్ళు క్లారిటీ ఉంటుంది, ఆ ల్యాండ్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు, అంతే కదని. ఆ ఏరియా అది డీ పట్టా లేకపోతే ఒరిజినల్ పట్టా లేకపోతే ఎవరి తాలూకుది అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. లోకల్గా ఉంటాం కాబట్టి మనకి ఇది క్లియర్గా ఉంది, సేల్ చేస్తాం. లేకపోతే మన మీద రేపు పొద్దున్న ఏదైనా అలిగేషన్ చేస్తారు కదా, ఇది మంచిది కొని పెంచలేదు, మనకి బ్యాడ్ టాక్ వస్తుంది. దాన్ని బట్టి మనకి ఫెయిర్గా ఉంటేనే మనం కస్టమర్ ఫెయిర్గా ఉంటే, ఫెయిర్గా లేకపోతే ఈ ఫీల్డ్లో నిలబడడం చాలా కష్టం కదని. సో థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మంచిగా చేయండి, మంచి కస్టమర్స్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే అన్నయ్య, మంచిగా చేద్దాం కలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.